ఈ మధ్య ఓ పెద్ద సినిమా మొదలైతే ముందు హీరోయిన్ ఎవరు అనే దానిపై ఫోకస్ పడటం లేదు. సంగీత దర్శకుడు ఎవరిని తీసుకుంటున్నారు అనే చర్చే మొదలవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్స్ అలాంటివి మరి. నేపథ్య సంగీతంతో సినిమాని అందులోని సన్నివేశాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. సినిమా మూడ్ మొత్తం తమ స్కోర్తో మార్చేస్తున్నారు. అందుకే అంతగా ఫోకస్ మళ్ళింది. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటారు అనే చర్చ ముందే మొదలైపోయింది. ముందు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు, ఆ తర్వాత తమన్ అన్నారు. కొరటాలకు దేవిశ్రీతో పనిచేసిన అనుభవం ఉంది. బాలయ్య సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది తమనే. అందుకే ఇద్దరిలో ఒకరు ఫిక్స్ అనుకున్నారు. అయితే ఆ తర్వాత అనిరుద్ పేరు బయటకొచ్చింది. దేవరా సినిమాకు అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. పైగా పాటలు బాగా క్లిక్ అయ్యాయి. అందుకే అనిరుద్తోనే మళ్ళీ పని చేయించుకోవాలని కొరటాల డిసైడ్ అయ్యారు. ఇది నిజంగా బాలయ్య అభిమానులకు శుభవార్తే. ఎందుకంటే బాలయ్య సినిమాకు అనిరుద్ సంగీతం ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాబట్టి. బాలయ్యకు అనిరుద్ మార్క్ ఎలివేషన్లు ఇస్తే మాత్రం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. పైగా కొరటాల టేకింగ్ చాలా స్టైలిష్ గా సెటిల్డ్ గా ఉంటుంది. సో ఈ కాంబోలో బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. పైగా తమన్ వర్క్ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో గుర్తుండిపోయేలా స్కోర్ అందివ్వడం లేదు. తన వర్క్ మరీ రొటీన్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అనిరుద్ రైట్ చాయిస్ అనిపిస్తోంది.